ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు దైవాశీర్వాద ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. నేటి అనుదిన వాక్య వచనం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అవును, చరిత్రలో ప్రఖ్యాతి నొందిన రాజు దావీదు పాపమునకు లోనై చావును కొని తెచ్చుకుని ఉన్న పరిస్థితులలో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు మారు మనస్సును, పాపక్షమాపణను, పశ్చాత్తాపాన్ని అతడు దేవుని యొద్ద వ్యక్తము చేసి ఉన్నప్పుడు దేవుడు అతనితో సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే, నేను నీ పాపమును పరిహరించి ఉన్నాను. అటోన్మెంట్ జరిగినది కనుక చావు నీకు తప్పియున్నది. ప్రభునందు శ్రేష్టమైన వారలారా, పాపమునకు వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఆరోగ్యం మృతతుల్యం అయిపోవడం, ఆర్థిక ఆశీర్వాదాలు మృతతుల్యం అయిపోవడం, మానసిక వైశాల్యం కూడా ఏ మాత్రము కూడా లేకుండా ఒక విధంగా జీవితమే వైకల్యానికి గురైనట్లుగా ఉండిపోవడం. ఏమిటి కారణం? మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం మనకు తెలియచేస్తోంది, పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ రోజున ఈ దేవుని మాటను మీరు ఆలకిస్తూ ఉండగా, ఒకవేళ పాపానికి సంబంధించిన పర్యవసానం, అపరాధ భావనకు సంబంధించిన పర్యవసానంతో ఆవేదనకు లోనవుతూ సజీవముగా ఉన్నప్పటికీ కూడా మృతతుల్యమైన విధి విధానాలతో నలిగిపోతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. భౌతికమైన స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, మనోవైజ్ఞానిక కోణములో స్వస్థత మాత్రమే కాదు, భావోద్వేగాల పరమైన స్వస్థతను కూడా ఆయన అనుగ్రహించగలిగిన వాడై ఉన్నారు. ఈరోజే ఆయన చెంతకు వచ్చి, ప్రభువా నా యొక్క దుఃఖాన్ని తొలగించండి, నా పాపమును పరిహరించండి, పర్యవసనముల నుంచి నన్ను విడిపించండి, మీ కృపతో అలంకరించండి అని ప్రార్థించినట్లయితే నమ్మదగిన వాడు, నీతిమంతుడు నిశ్చయంగా మీకు సహాయం చేస్తారు. ప్రేమగల తండ్రి, మీ పాదముల చెంతకు వస్తున్నాను. పాపమునకు సంబంధించి ప్రాప్తించే ఆ యొక్క జీతమై ఉన్న మరణమును తొలగించడానికి, అలాగే పర్యవసానములను తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చి చేసిన శిలువ త్యాగం ద్వారా మీరు మాకు అనుగ్రహించి ఉన్న జీవాన్ని బట్టి మీకు వందనములు. మా ప్రియులను ఈ రోజున మీరు మీ యొక్క జీవముతో నింపి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. సంతోషకరమైన రోజును ఆనందించండి.